లోపలికైతే వచ్చాను. సిఆర్ఓ సాధారణ గదుల కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్లకు మార్గం అని. సో ఆ క్యూ లైన్లో లోపలికి వెళ్ళాలి. ఒకసారి కనుక ఒక పర్సన్ కనుక రూమ్ తీసుకున్నట్లయితే మళ్ళీ అతనికి 30 days వరకు రూమ్ అయితే అలాట్ చేయాలన్నమాట. ఆఫ్లైన్ రూమ్స్ అనేది 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సింగిల్ పర్సన్కి కానీ అన్మ్యారీడ్ కపుల్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి రూమ్స్ అయితే ఇవ్వరు. ఈరోజు డేట్ వచ్చేసి June 12. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, కొండపైన అకామిడేషన్ ఎలా తీసుకోవాలి, లాకర్స్ ఎలా తీసుకోవాలని చాలా 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 రిక్వెస్ట్లు అయితే చేశారు. సో ఫైనల్గా ఈరోజు నేను మీకు కొండపైన రూమ్లు ఎలా తీసుకోవాలి, లాకర్స్ ఎలా తీసుకోవాలి, ఇన్ కేస్ ఏ కారణం చేతనే సరే రూమ్లు ఎక్కువ క్రౌడ్ ఉండటం వల్ల రూములు దొరకకపోతే ఆల్టర్నేట్గా మనం ఏం చేయొచ్చు అనే డీటెయిల్స్ అన్నీ కూడా లైవ్గా నేను కొండపైకి వెళ్ళి సో ఇన్ డీటెయిల్గా మనకు అందినంత ఇన్ఫర్మేషన్ వరకు ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఈ వీడియోని అయితే చేయబోతున్నాను. వీడియో చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో. సో మీ అందరికీ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ డౌట్లన్నీ క్లియర్ చేయగలిగినటువంటి వీడియో, అంత ఇంపార్టెంట్ వీడియో. మిస్ అవ్వద్దు, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే మనం వచ్చేసి అలిపిరి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. నేను రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్సును అయితే బోర్డు అయ్యాను. అక్కడ సెంటర్లో ఉంది కదా, అది మన బస్సు. అప్ అండ్ డౌన్ టికెట్ అయితే తీసేసుకున్నాను నేను. సో అప్ అండ్ డౌన్ టికెట్ వచ్చేసి మనకు 200 రూపీస్ అయితే పడుతుంది. లేదా సింగిల్ జర్నీ అయితే కనుక 110 పడుతుంది. అప్ అండ్ డౌన్ తీసుకుంటే మనకు 20 రూపీస్ అయితే సేవ్ అవుతుంది అనమాట. కొండపైకి వెళ్ళి పిన్ అండ్ డీటెయిల్గా సాధ్యమైనంత వరకు అందరికీ నీట్గా అర్థమయ్యే విధంగానైతే ఈ వీడియో అయితే ఉండబోతుంది. సో మీరు చూడండి. అండ్ ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొండకు వస్తుంటే కనుక సో రూమ్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంత యూస్ఫుల్ వీడియో. సో అది ఇక్కడ కాసేపట్లో ఇంకో 5 to 10 minutesలో బస్ అయితే మూవ్ అవుతుంది. ఎందుకంటే మనం రైల్వే స్టేషన్ దగ్గర టికెట్స్ తీసుకునే టైం ఉండకపోతే ఇక్కడ మళ్ళీ ఆపుతారనమాట. ఇక్కడ ఆపి టికెట్లు అన్నీ తీసుకున్న తర్వాత చెకింగ్ అది ఉంటుంది. సో చెకింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం అలిపిరి దగ్గరికి వెళ్తాం. అలిపిరి దగ్గర లగేజ్ స్కానింగ్ ఉంటుంది. సో లగేజ్ స్కానింగ్ చేసుకున్న తర్వాత నేరుగా పైకి వెళ్ళి ఫస్ట్ సిఆర్ ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఎందుకు చేస్తున్నాను ఫస్ట్ అంటే, నాకు 2 రోజుల కిందట 3 రోజుల కిందట 104 డిగ్రీల జ్వరం హిట్ చేసింది. సో మీరు వాయిస్ కూడా చూడొచ్చు. ఫుల్ ఫీవరు, కోల్డ్, దగ్గు. ఎవరన్నా మాట్లాడితే నాకు చెవులు కూడా బ్లాక్ అయిపోయాయి. ఎవరన్నా మాట్లాడితే ఏదైనా గ్లాస్ రూమ్లో పెట్టి మాట్లాడితే ఎలా సౌండ్ వినిపిస్తుందో అలా వినిపించింది 2 రోజులు. దాన్ని దాటుకొని బయట వచ్చి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ద రీజన్ ఈజ్ చాలామంది పాపం రూములు కానీ లాకర్స్ కానీ ఎలా తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి తెలియక చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు. అటువంటి వాళ్ళ కోసం ఏదైనా యూజ్ఫుల్ అవుతుంది, అట్లీస్ట్ ఒక 10 మందికైనా ఈ విషయాలన్నీ తెలుస్తాయని చెప్పి సో మరీ ఓపిక చేసుకొని కొండపైకి వెళ్ళి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. అంత ఇంపార్టెంట్ వీడియో. సో స్టే ట్యూన్. రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ వెళ్ళే బస్సులన్నీ కూడా ఒకసారి ఇక్కడ ఆగుతాయి. ఎందుకంటే ఇక్కడ టికెట్ చెకింగ్ అనేది ఉంటుంది. సో టికెట్ అనేది అందరూ తీసుకున్నారా లేదా అనేది చెక్ చేసిన తర్వాతే బస్ అనేది స్టార్ట్ అవుతుంది. బస్ టికెట్కి ఎన్ని రోజులు టైం ఉంటుంది అంటే మనకు 3 days ఉంటుంది, 72 hours. ఇక్కడ స్టార్ట్ అయింది బస్ అయితే. ఏమో అనుకున్నాను కానీ అసలు క్రౌడ్ మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది అసలు. చాలా క్రౌడ్ ఉంది, చాలా. ఆల్మోస్ట్ అక్కడ వరకు ఆగిపోయినాయి వెహికల్స్ అన్నీ. వెహికల్స్లో ఎవరైనా వస్తే కనుక ఆల్మోస్ట్ వాళ్ళకి 40 minutes అట్లా పడుతుంది చెకింగ్ వరకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే అలిపిరి దగ్గర దిగిన తర్వాత మీరు ఏ బస్సులో అయితే వచ్చారో ఆ బస్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మనం వెళ్ళి అక్కడ లగేజ్ ఏదైనా ఉంటే కనుక అదంతా కూడా చెక్ చేయించుకోవాలి. సో అటు సైడ్ వెయిట్ చేస్తే మన బస్సు వస్తుంది అనమాట. అయిపోయింది. మన దగ్గర లగేజ్ ఏం లేదు కాబట్టి ఓన్లీ జస్ట్ బాడీ స్కానే కాబట్టి సో క్విక్గా అయిపోయింది. ఎవరైనా సిగరెట్లు కానీ లిక్కర్ కానీ అట్లాంటిది ఏదైనా క్యారీ చేస్తారేమో జాగ్రత్త. దొరికితే మాత్రం చిత్తడైపోతారు. అట్లాంటిది తీసుకురాకూడదు అండ్ ఎంకరేజ్ కూడా చేయకూడదు. సో అది బస్సు రావడానికి కొంచెం టైం ఉంది. ఇక్కడ గాలిగోపురం దగ్గర నామాలు కనిపిస్తాయి కదా, కొండకెళ్ళే ప్రతిసారి నేను అక్కడ దండం పెట్టుకుని పోవడం ఆనవాయితీ. సరే ఇవ్వండి, ఇది అక్కడ బస్ చెకింగ్లో ఉంది. ఇప్పుడు కొండకి స్టార్ట్ అయినా లేదా కొండకి వెళ్తున్నా, కొండపై ఉన్నా ఏదో తెలియని మానసిక ప్రశాంతత. ఈ భూమి మీద నేను అలాంటివి 3 చోట్ల మాత్రమే చూశాను. ఒకటి తిరుమల కొండ, రెండవది అరుణాచలం, మూడవది హిమాలయాస్. వెళ్ళాను హిమాలయాస్కి, చూశారు కదా మనాలి.
సో అది 3 చోట్ల ఒకే రకమైన శాంతి, పీస్ అనమాట. సో అది దానికి ఇంత ప్రశాంతంగా ఉందా అంత ప్రశాంతంగా ఉండదా అని కొలమానం అయితే ఉంటుంది. మనశ్శాంతి అంతే. ఎప్పుడు రష్ మన వాళ్ళు, కొంచెం కూడా ఓపిక ఉండదు. ఎక్కడికి వెళ్తుంది బస్సు? స్టార్ట్ అయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఇంకా పైన కలుద్దాం. ఇంకా పైకి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడే బస్సు అయితే దిగాం మనం. సో ఇక్కడ వచ్చేసి బస్సు ఎక్కడ ఆగుతుంది అంటే రామ్ బగీచా దగ్గర ఆగుతుంది. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉండేది. మీరు సిఆర్ ఆఫీస్ కానీ అటు వెళ్ళాలనుకున్నా కూడా సిఆర్ ఆఫీస్ ముందు నుంచే వస్తుంది ఇక్కడ. సార్ గుడి ముందుకు వెళ్ళి పెద్ద ఆయన ఒకసారి చూసి ఆ తర్వాత పనిలో దిగుదాం. సో వెళ్దాం గుడి ముందుకి. ఫైనల్లీ వీఆర్ ఇన్ తిరుమల. సో టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాం. ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషను, ఏదో తెలియని మనశ్శాంతి, వెలకట్టలేము దానికి. ఇది ఎవరైనా సరే కొండకు రాలేని వాళ్ళు, కొండకు రావాలనుకుంటున్న వాళ్ళు, రావడం కుదిరిన వాళ్ళు, వాళ్ళందరి కోసం శ్రీవారి ఆలయం. సో మనస్ఫూర్తిగా తృప్తిగా దర్శనం చేసుకోండి. మనశ్శాంతి కనిపించింది అసలు శ్రీవారి ఆలయం ముందు. అట్ ద సేమ్ టైం అఖిలాండం దగ్గర వేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి తృప్తిగా దర్శనం చేసుకున్నాను. ఇంకా డ్యూటీ ఎక్కేద్దాం. సో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం. సిఆర్ ఆఫీస్ దగ్గర చాలా డీటెయిలింగ్ ఇచ్చేది ఉంది. సిఆర్ ఆఫీస్ అంటే సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్. సో తిరుమలలో అదొక హార్ట్ అనమాట. తిరుమల మొత్తానికి అకామిడేషన్కి ఒక హార్ట్, అది హృదయం లాంటి ప్లేస్ అది. సో అక్కడికి వెళ్ళి డీటెయిల్ ఇచ్చేది ఉంది, మాట్లాడదాం. ఫ్రీ బస్ రామ్ బగీచా నుంచి సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడే మనం సిఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. సో సిఆర్ ఆఫీస్ దగ్గర జనరల్ రూమ్స్ అనేది ఎక్కడ దొరుకుతాయంటే అక్కడ దొరుకుతాయి, సుదర్శన్ కాంప్లెక్స్ దగ్గర. బట్ దానికన్నా ముందు ఇక్కడ ఏఆర్పి కౌంటర్ అని ఉంది చూడండి. ఏఆర్పి కౌంటర్ అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు ఆన్లైన్లో కనుక రూమ్ బుక్ చేసుకున్నారంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి రూమ్ని, ఆ రిసిప్ట్ని కనుక ఇక్కడికి తీసుకొస్తే ఏఆర్పి కౌంటర్ ఉంటుంది లోపల. సో ఇక్కడ మీకు రూమ్ని అయితే అలాట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఏఆర్పి కౌంటర్ సిఆర్ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. దీని లోపల అసలు మామూలుగా లేదు, చాలా క్రౌడ్ ఉంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆర్జితం సేవకు సంబంధించినటువంటి లక్కీ డిప్. ఇది ప్రతిరోజు ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 o'clock ఎండ్ అవుతుంది. ఆన్లైన్లో ఒక లక్కీ డిప్ ఉంటుంది, అది కాకుండా ఇక్కడ కూడా ఒక లక్కీ డిప్ అయితే ఉంటుందన్నమాట. సో అది అక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సిఆర్ఓ జనరల్ అకామిడేషన్ సెంటర్ ఇది ఇక్కడ. సో దాని తర్వాత దాని పక్కన ఇంకోటి ఉంటుంది, విఐపి అలాట్మెంట్ టీబీ కౌంటర్. సో ఇది సిఆర్ఓ కౌంటర్ దగ్గర. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చెప్తాను. ఈ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లోపలికి అయితే వచ్చాను. సో అక్కడ క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సిఆర్ఓ సాధారణ గదుల కోసం రిజిస్ట్రేషన్ కౌంటర్లకు మార్గం అని. సో ఆ క్యూ లైన్లో లోపలికి వెళ్ళాలి. అసలు క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇదండి, ఇది సుదర్శనం కౌంటర్ ఇదంతా కూడా. అక్కడ చాలా మంది పీపుల్ ఉన్నారు, నేను మాట్లాడిన కూడా వినిపించదు. అందుకని డీటెయిల్డ్గా తిరుమలలో ఆఫ్లైన్ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే అనేది క్లియర్ కట్గా చెప్తా. సో కొంచెం టైం పడుతుంది. సో మీకు చాలా యూజ్ అవుతుంది మీ అందరికీ కూడా. సో స్టే ట్యూన్. ఫస్ట్ మనకి తిరుమలలో ఆఫ్లైన్ రూమ్స్ ఇచ్చేటువంటి ప్లేస్ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్. సో మిగతా ప్లేసెస్ కూడా ఉన్నాయి. మిగతా ప్లేసెస్ అనేది జనరల్ పబ్లిక్ తీసుకోవచ్చా లేదనేది కూడా చెప్తా. ఫస్ట్ వచ్చేసి మీకు ఆఫ్లైన్లో రూమ్ ఎక్కడ ఇస్తారంటే సిఆర్ ఆఫీస్. దీన్నే సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ అని పిలుస్తారు. ఇది వచ్చేసి బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. సో అండ్ బాలాజీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకు రామ్ బగీచా నుంచి జస్ట్ 1/2 kilometers పైకి వస్తే సిఆర్ ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట. సో సిఆర్ ఆఫీస్ దగ్గర ఏంటంటే ఇక్కడ సుదర్శనం చౌల్ట్రీ అని ఉంటుంది, ఎన్సీ అని ఉంటుంది, అంటే న్యూ చౌల్ట్రీ అని ఉంటుంది. సో ఇది 1 NC అని పిలుస్తారు. ఇక్కడ వచ్చేసి మీకు ఆఫ్లైన్ రూమ్స్ అయితే దొరుకుతాయి. సో ఆఫ్లైన్ రూమ్స్ అనేది 50 rupees నుంచి స్టార్ట్ అవుతాయి. సో వీటిని ఎలా పొందాలి అంటే, సో మీరు జస్ట్ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ, ఆధార్ కార్డు అనేది తీసుకొని ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి అయితే మీకు ఈ రూమ్స్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ ద టైమ్ యూ కేమ్ హియర్, అంటే తిరుమలకి వచ్చినప్పుడు
మీరు ఈ ఆధార్ తోటి ఈ సుదర్శన కాంప్లెక్స్లోకి క్యూ లైన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ రూమ్స్ అనేది ఎట్లా అలాట్ చేస్తారు అంటే ఆల్రెడీ కొన్ని రూమ్స్ అలాట్ అయి ఉంటాయి కదా, ఆ రూమ్స్ ఎక్కడెక్కడైతే చెక్అవుట్స్ అన్నీ అవుతూ ఉంటాయో సో రూమ్లో క్యూ లైన్లో ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరిగా చెక్-ఇన్స్ అయితే రూమ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ టర్మ్ వచ్చినప్పుడు అంటే మీ టైం వచ్చినప్పుడు సో మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబర్, అడ్రస్ అన్నీ కూడా తీసుకుని దాన్ని ఏం చేస్తారు అంటే మీ ఫోన్కి ఒక మెసేజ్ పంపిస్తారు. సో మెసేజ్ పంపిస్తే మీరు ఎక్కడికి వెళ్ళి రూమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఆ మెసేజ్లో మీకు క్లియర్ కట్గా ఉంటుంది. పొజిషను తర్వాత ఎక్కడ బోర్డ్ చేయాలనేది అంతా కూడా మెసేజ్లో మీకు క్లియర్ కట్గా ఉంటుంది. ఆర్ ఎల్స్ సిఆర్ ఆఫీస్ దగ్గర ఒక స్క్రీన్ అయితే ఉంటుంది ఆపోజిట్లో. సో ఆ స్క్రీన్ మీద అయితే మీకైతే క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. వెరీ సింపుల్. సో మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుతోటి సుదర్శన కాంప్లెక్స్ క్యూ లైన్లోకి వెళ్తారు, క్లియర్గా రాసి ఉంటుంది. సో అక్కడ వచ్చేసి జనరల్ సిఆర్ఓ ఆఫీస్ రూమ్స్ అలాట్మెంట్ సెంటర్ అని, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ తోటి క్యూ లైన్లో వెయిట్ చేస్తే మీకు కొద్దిసేపటికి లేదా 1 hour 2 hours 3 hours డిపెండ్స్ అపాన్ ద క్రౌడ్ అండ్ సిచ్యువేషన్ని బట్టి సో మీ టర్మ్ వచ్చినప్పుడు మీ ఫోన్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి సిఆర్ ఆఫీస్ దగ్గర, అలాగే రూమ్స్ తీసుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి కనుక ఒక పర్సన్ కనుక రూమ్ తీసుకున్నట్లయితే మళ్ళీ అతనికి 30 days వరకు రూమ్ అయితే అలాట్ చేయరనమాట. ఒక ఆధార్ తోటి ఒక పర్సన్ ఒకసారి రూమ్ తీసుకుంటే 30 days మళ్ళీ అతనికి రూమ్ అనేది రాదు. 30 days తర్వాతనే మళ్ళీ అతను రూమ్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, సింగిల్ పర్సన్కి కానీ అన్మ్యారీడ్ కపుల్స్ కానీ ఎవరైతే ఉంటారో వీళ్ళకి రూమ్స్ అయితే ఇవ్వరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సిఆర్ ఆఫీస్ జనరల్గా మీరు రూమ్ తీసుకోవాలంటే మీకు 21 years అనేది అబోవ్గా ఉండాలి. సో 21 years అబోవ్గా ఉంటేనే మీకు ఇక్కడ రూమ్ తీసుకునే దానికి అర్హత అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కేవలం 24 hours మాత్రమే ఉంటుంది. అంటే తిరుమలలో ఎక్కడైనా సరే రూమ్ 24 hours అనేది ఉంటుంది. సో రెన్యువల్ అనేది అవుతుందా లేదా అనేది డిపెండ్స్ అపాన్ ద క్రౌడ్ అండ్ సిచ్యువేషన్ని బట్టి మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం రెన్యువల్ అనేది అవ్వకపోవచ్చు. మీకు ఏ ఉన్నా 24 hours మాత్రమే మీరు ఈ రూమ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సిఆర్ ఆఫీస్ దగ్గర జనరల్ రూమ్స్ తీసుకునేటువంటి ప్రాసెస్. ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, ఆన్లైన్ అలాట్మెంట్ సెంటర్ అంటారు. ఇప్పుడు ఆన్లైన్ కోటాలో మన టీటీడీ వెబ్సైట్లో కొన్ని అఫీషియల్గా రూమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ రూమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఏఆర్పి అంటారు అనమాట, అలాట్మెంట్ రిసీవ్డ్ పిల్గ్రిమ్స్. సో ఇది వచ్చేసి మీరు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో రూమ్స్ అది బుక్ చేసుకుంటారు కదా, నెల ముందో 2 నెలల ముందో టీటీడీ కోటా రిలీజ్ చేసినప్పుడు అక్కడ మీకు ఒక స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ స్లిప్లో మీకు అమెండ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ స్లిప్ని కనుక మీరు తీసుకొచ్చి ఏఆర్ఎన్ సెంటర్లో కనుక చూపించినట్లయితే మీకు రూమ్ అనేది ఎక్కడ అలాట్ అయింది అనేది చూపిస్తుంటారు. చాలామంది నేరుగా తెలియక సో పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్లో లేకపోతే ఎంబీసీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్లిప్ తీసుకుని ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సో ఎక్కడైతే ఈ ఏఆర్పి సెంటర్ అనేది ఉందో సిఆర్ ఆఫీస్ దగ్గర అక్కడ మాత్రమే రూమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మీకు 24 hours వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఏఆర్పి సెంటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సో ఇది యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ ఏఆర్పి సెంటర్ ఆపోజిట్లోనే మీకు ఆఫ్లైన్ రూమ్స్ కూడా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సో ఏదైతే ఉందో ఈ సిఆర్ ఆఫీస్ దగ్గర నాన్ ఏసీ రూములు మాత్రమే దొరుకుతాయి, ఏసీ రూములు అయితే దొరకవు. సో నాన్ ఏసీ రూములు స్టార్ట్స్ ఫ్రమ్ 50 rupees. సో ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. తిరుమలలో మనం సిఆర్ ఆఫీస్లో ఆఫ్లైన్లో రూమ్లు ఎట్లా బుక్ చేసుకోవాలనేది సింపుల్ ప్రొసీజర్. సో ఆఫ్లైన్లో ఇంకా కొన్ని రూమ్స్ బుక్ చేసుకునేటువంటి కొన్ని సెంటర్స్ అయితే ఉన్నాయి, కానీ అవైతే జనరల్ పబ్లిక్ అయితే మ్యాక్సిమం అక్కడ అందుబాటులో లేకపోవచ్చు. ఒకటి వచ్చేసి ఎంబీసీ 34, ఇంకొకటి వచ్చేసి పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్. సో ఇదేంటంటే ప్రోటోకాల్స్ లేదా సెల్ఫ్ విఐపీస్ ఎవరైనా వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళకి జై ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి జై ఆఫీస్లో ఆ లెటర్ పైన ఇన్షియల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ ఇన్షియల్ చేసుకున్నటువంటి లెటర్ని పద్మావతి ఎంక్వైరీ ఆఫీస్లో తీసుకొస్తే ఇక్కడ అనేది రూమ్స్ అలాట్ చేస్తారు. సో ఇది ఓన్లీ జస్ట్ ఫర్ హై అథారిటీ పీపుల్. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ డోనార్స్కి కానీ లేదా టీటీడీ ఎంప్లాయీస్కి కానీ వాళ్ళందరికీ కూడా ఎంబీసీ 34 అనేటువంటి ప్లేస్లో ఇది అనేది మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. సో క్రౌడ్ కనుక మరీ తక్కువ ఉండి చాలా తక్కువ ఉంటే ఇక్కడ ఎప్పుడైనా ఇన్ రేర్ కేస్ రూమ్స్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది. సో మీకు ఎవరైనా సరే ఆన్లైన్లో రూమ్స్ బుక్ కాలేదు, ఇన్ కేస్ రూమ్ బుక్ చేసుకోలేకపోయారు, అన్ఎక్స్పెక్టెడ్గా అన్ప్లానెడ్గా తిరుపతికి వచ్చారు అంటే మీకు రూమ్స్ దొరికేటువంటి ఒకే ఒక ప్లేస్ వచ్చేసి సిఆర్ఓ ఆఫీస్ తిరుమల సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ ఇది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇంకా రూమ్స్ కాకుండా ఇన్ కేస్ మనకి రూమ్స్ దొరకలేదు, ఇటు ఆన్లైన్లోనూ ఇటు ఆఫ్లైన్లోనూ రూమ్స్ దొరకలేదు, మనకి ఇక్కడ స్టే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దానికోసం మనకి ఇంకొక ఫెసిలిటీ ఉంది, స్టే అయితే దొరకదు కానీ. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ది లాకర్స్. సో తిరుమలలో లాకర్స్ ప్రొసీజర్ ఏంటి అంటే, సో తిరుమలలో లాకర్స్ అనేది సో క్వైట్ ఈజియర్ దాన్ గెటింగ్ రూమ్స్ హియర్. అంటే మనకు రూమ్స్తో కంపేర్ చేసుకుంటే రూమ్స్ కొంచెం కష్టం కావచ్చు, బట్ లాకర్స్ కొంచెం ఈజీగానే దొరుకుతాయి. సో లాకర్స్ ఉన్నటువంటి ప్లేస్లు కూడా చాలా బాగుంటాయి అండ్ ఫ్లోర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో
రూమ్ కనుక దొరకకపోతే మనం ఈ లాకర్ ఫెసిలిటీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను పర్సనల్గా చెప్తున్నాను, ఇదైతే హైలీ రికమెండెడ్ అండ్ రూమ్స్ దొరికిన వాళ్ళందరికీ. సో కొంచెం ఈజీ కూడా. సో 5 సెంటర్స్ ఉంటాయి. సో పిఏసీ సెంటర్స్ అంటారు వీటిని, పిల్గ్రిమ్ అమ్యూనిటీసీ సెంటర్స్ అంటారు. పిఏసీ 1, పిఏసీ 2, పిఏసీ 3 అండ్ పిఏసీ 4, పిఏసీ 5. సో పిఏసీ 1 వచ్చేసి యాత్రా సదన్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు తోటి ఆ సెంటర్స్ దగ్గరికి వెళ్తే కనుక, సో సెంటర్స్ బయట మీకు ఏ సెంటర్కి ఆ సెంటర్కి పక్కనే లేదా ఎదురుగానే మీకు జస్ట్ ఒక కౌంటర్లు అయితే ఉంటాయి. ఆ కౌంటర్లో క్యూ లైన్స్ అయితే ఉంటాయి. క్యూ లైన్ దగ్గరికి వెళ్తే మీ ఆధార్ కార్డు, మీ ఫోన్ నెంబర్, మీ అడ్రస్ ఇస్తే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో లాకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ లాకర్ అనేది 24 అవర్స్ ఉంటుంది. ఇది ఎటువంటి ఛార్జబుల్ కాదు, 000. సో 0 రూపీస్ తోటి మీకు ఈ లాకర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వెంకటాద్రి నిలయం అనేది పిఎస్సి 5, అక్కడ మీకు లాకర్తో పాటు ఒక మ్యాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అంటే చాప. సో ఫ్లోర్ అయితే చాలా నీట్గా ఉంటుంది. అక్కడే మీకు కళ్యాణ కట్ట ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఈ వెంకటాద్రి నిలయంలో అయితే మీకు ఒక ఫ్లోర్లో ఫుడ్ ప్రసాదం కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. దాని ఎదురుగా యాత్రా సదన్ ఉంటుంది. సో ఈ 5 సెంటర్లలో అండ్ మాధవం, సో మాధవంలో కూడా మీకు లాకర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఈ లాకర్స్ తీసుకోవడం కూడా చాలా ఈజీ. రూమ్స్ దొరికినప్పుడు లేదా మీకు లాకర్స్ కావాలనుకుంటే కూడా ఇదే ప్రొసీజర్. ప్రతి లాకర్ పిఎస్సి సెంటర్లోనూ మీకు యాజ్ యూజువల్గా కళ్యాణ కట్ట ఉంటుంది, అంటే గుండు చేయించుకోవడం. అండ్ వాష్రూమ్స్ ఉంటాయి అక్కడే. ఫ్లోర్ పైన హ్యాపీగా మీరు ఇది రెస్ట్ తీసుకోవచ్చు, పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. సో ఫ్లోర్లో ఉండటానికి మీకు ఎటువంటి టైం లిమిట్స్ అయితే ఏం లేవు, బట్ లాకర్కి మాత్రం 24 అవర్స్ అయితే ఉంటుంది. ఈ పిఎస్సి 1, పిఎస్సి 2 ఇట్లాంటివన్నీ కూడా ఇవన్నీ పక్కనే ఉంటాయి. ఒక పిఎస్సి 2 తప్ప. పిఎస్సి 2 వచ్చేసి మాధవ నిలయం, మీకు ఇది టోల్గేట్కి అంటే పైకి రీచ్ అయిన టోల్గేట్కి దగ్గరలో ఉంటుంది. సో పిఎస్సి 1 వచ్చేసి సిఆర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి యాత్రా సదన్ 1. అండ్ పిఎస్సి 2 వచ్చేసి మాధవ నిలయం టోల్గేట్ దగ్గర ఉంటుంది. కొండపైకి ఎక్కించిన తర్వాత మనకు టోల్గేట్ ఉంటుంది కదా, జిఎన్సి టోల్గేట్. సో జిఎన్సి టోల్గేట్కి పక్కనే ఉంటుంది ఇది. జిఎన్సి అంటే గరుడాద్రి నిలయ కాటేజెస్. సో గరుడాద్రి నిలయం కాటేజెస్ అని పిలుస్తారు, దాని దగ్గరే ఉంటుంది ఇది. సో మాధవం నిలయం, ఇక్కడ మీకు లాకర్స్ అయితే దొరుకుతాయి. అండ్ పిఎస్సి 3 ఏదైతే ఉందో ఇది కూడా ఇది యాత్రా సదన్. సో ఇది వెంకటాద్రికి ఆపోజిట్లో ఉంటుంది. వెంకటాద్రి ఏదైతే ఉందో యాత్రా సదన్ 3, ఇవి 2 ఆపోజిట్లో ఉంటాయి. సో వెంకటాద్రి వచ్చేసి పిఎస్సి 5. సో పిఎస్సి 5 ఇది తిరుమలలోనే బిగ్గెస్ట్ కాంప్లెక్స్ ఇది. సో బిగ్గెస్ట్ పిఎస్సి అంటే పిల్గ్రిమ్ అమ్యూనిటీసీ సెంటర్, బిగ్గెస్ట్ ఇది. సో ఎవ్రీ ఫ్లోర్ చాలా నీట్గా ఉంటుంది. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం లాకర్స్ ఉంటాయి, ఇందులో హాస్పిటల్ ఉంటుంది, రెస్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు వాష్రూమ్స్, కళ్యాణ కట్ట అన్నీ ఉంటాయి. అండ్ ఒకటి డైనింగ్ హాల్ కూడా ఉంది ఇందులోనే. దీని ఎదురుగా ఉన్నది పిఎస్సి 4, కొంచెం పక్కన ఉంటుంది, సిఆర్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి కళ్యాణ నిలయం. సో ఇది ఓల్డ్ చౌల్ట్రీ లాంటిది, అక్కడ పాత రూమ్లు అయితే ఉంటాయి. సో ఇదనమాట. మళ్ళీ యాత్రా సదన్ 3 వెంకటాద్రికి ఆపోజిట్లో ఉంటుంది. ఈ సెంటర్లలో కేవలం మీకు లాకర్స్ మాత్రం దొరుకుతాయి. సో లాకర్స్ అనేది మీరు ఎనీ టైం వెళ్ళి తీసుకోవచ్చు. సో మీకు అవైలబుల్గా ఉంటే కనుక లాకర్స్ అనేది ఈజీగా దొరుకుతాయి ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ రూమ్స్. సో ఇది లాకర్స్కి, రూమ్స్కి తీసుకున్నటువంటి ప్రొసీజర్. సో ఇది యాజ్ ఆఫ్ నౌ ఆఫ్లైన్లో రూమ్స్ తీసుకోవడం, అలాగే లాకర్లు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏంటి ప్రొసీజర్ అనేది. లాకర్లకి ఎటువంటి అమౌంట్ అనేది లేదు, డిపాజిట్లు కూడా ఏం అవసరం లేదు. సో లాకర్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, సో మీరు టికెట్లకు సంబంధించి కానీ లేదా రూమ్స్కి సంబంధించి కానీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీకు కోటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అంతేగాని వేరే ఏ రకమైనటువంటి వెబ్సైట్స్లలో గాను, వేరే ఏ రకమైనటువంటి దీంట్లో గాను మీకు మామూలుగా టికెట్లు కానీ ఏవి కూడా అవైలబుల్ ఉండవు. ఓన్లీ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఉంటుంది. మీకు దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో కానీ అకామిడేషన్ సెంటర్కి ఎట్లాంటిది ఏదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చాలామంది తిరుమలకి వచ్చి ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళందరికీ ఇటువంటి విషయాలన్నీ తెలియాలని జనరల్ ఇన్ఫర్మేషన్ తోటి సో చేస్తున్నటువంటి వీడియో. అండ్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.